అది ఇందాక అనిల్ సార్ అనుకుని మేడంకి కాల్ చేసిన సార్. హలో, అనిల్ తోటి మాట్లాడుతుండే. నువ్వు ఎవరితోనా మాట్లాడుకో, నేను లాస్ట్ టైం సార్ నీతో 5 minutes మాట్లాడదలుచుకుంటున్నా. నేను ఇక్కడ డిస్టర్బ్ కూడా చేయదలుచుకోవట్లేదు. కాదు, ఒక నిమిషం విను. నేను ఇక్కడ మిషన్ చేసి 3 రోజులలో వస్తా, ఆడ మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ ఇక్కడ మిషన్ కాదు, నీ మిషన్ నేను సంవత్సరాల నుంచి చూస్తున్నా. నీ మిషన్ పనితో నాకు సంబంధం లేదు, ఓకేనా? 5 minutes విను, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోండి. నాకు ఇంట్రెస్ట్ నీతో మాట్లాడేది. ఫస్ట్ నువ్వెంత, నీ బ్రతికెంత, ఆ లంజ బ్రతికెంత? నువ్వు నా గురించి వాళ్ళ ఇంట్లో కూర్చొని కమెంట్ చేసేంత గొప్పోడి నువ్వు, ఆ పందిని నవ్వే అంత గొప్పోలాలు. నీ వీడియో రికార్డింగ్స్ చూసినా సూపర్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు కదా, బాగా సంసారం చేస్తున్నావు కదా దాంతో. అట్లే సంసారం చేసుకో. నేను మా అమ్మతోనే సంసారం చేస్తున్నారా భయ్? ఆ 3 పిల్లలు నాకు మా అమ్మకే పుట్టిరు, నీకు నాకు పుట్టాలి, ఓకేనా? నువ్వు ఎవరితో కర్ణాటక నుంచి ఊరంతా కూడా చెప్పుకున్నారా మీ ఇద్దరు ఉంటున్నారని? వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్, భలే మెయింటైన్ చేస్తున్నావు. ఆ లుచ్చా లంజ కొడుకు గారికి సిగ్గుషాము తల్లి ఇంకో మొగోడి దగ్గర కూర్చొని ఏం నవ్వులబ్బా, ఏం సింగు. నీకు ఎంతమంది పార్వతులు రా చెప్పు నాకు, ఎంతమంది పార్వతులు, ఎంతమంది డార్లింగ్లు? వినిపిస్తుందా? అరే వినోద్, మిషన్ లాస్ట్కి వచ్చింది, నువ్వు అని చెప్పరా. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళాక పంచాయతీ పెడతాను. సంబంధం లేదు, ఒకసారి నువ్వు మాట్లాడు. విను, నువ్వు వినో మంచిగా ఉండదు చెప్తున్నా. హలో మ్యామ్. హలో మ్యామ్, ఒక్క 3 days మ్యామ్. మ్యామ్ ఒక్క 3 days మ్యామ్ ప్లీజ్. ఇది ఏంటంటే చెప్పాను. ఎంతమంది పార్వతులు, ఎంతమంది డార్లింగ్లు నీకు? సరే, నేను అవలాగానే అయిపోయింది కదా, అవలాగానే అయిపోయింది నాది, అయిపోయింది. ఇప్పుడు వాడు కూడా 5 లక్షలు బిల్లు పెట్టాడు, నేను వస్తున్నాను. ఇక్కడ అయిపోయింది, మిషన్ కూడా దగ్గరకు వచ్చింది. నేను అక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను నేను సిటీ తిరిగి. ఒక నిమిషం, నేను అక్కడికి వస్తాను 3 రోజుల్లో. పంచాయతీ పెట్టు, ఎక్కడంటే అక్కడికి వస్తాను. ఎవరైనా పిలువు, పంచాయతీ పెట్టుకుందాము. 3 రోజులు ఆగు. వారి నువ్వు ఎండీతో మాట్లాడిపి. ఇప్పుడు ఆయన వదిలేసి హీరో వెళ్దాం, ఇప్పుడు వెళ్దాం రా బాయ్. సరే సరే, దాన్ని వచ్చిన తర్వాత తీసుకొచ్చి మొత్తం దాన్ని ముందే కూర్చోబెడతాను. సరే, వచ్చిన తర్వాత దాన్ని ముందే కూర్చోబెడతాను. ఏం కావాలో అన్ని తీసుకో, దాన్ని కొట్టు, సంపు, ఏమైనా వీక్కోండి. నువ్వే వచ్చి చెక్ చేసుకొని, దాని ఇంట్లో అన్ని చెక్ చేసుకొని, గోల్డ్ తీసుకొని. సరే నువ్వు దాని ఇంట్లోకి వచ్చి చెక్ చేసుకొని, తిట్టి కొట్టి ఏమైనా తీసుకోను. నాకైతే నాకేం తమాషా లేదు, ఇప్పుడు నాకేం తమాషా లేదు. నీలాంటోడిని చేసుకున్నందుకు, నీలాంటోడితో బ్రతికినందుకు నా మీద నాకే అసహ్యం పుడుతుంది, చాలా అసహ్యం పుడుతుంది. నువ్వు ఆ పంది బ్రతికెంతరా, ఆ లంచ కొడుకు బ్రతికెంత? నువ్వు నా గురించి నా అమ్మతో సంసారం చేస్తాను కర్ణాటకలో ఎవరితోనో చెప్తున్నావు. 10 రోజులు కాదు, 20 రోజులు తిరుగు. నువ్వు ఎవరితో తిరుగు. ఈ క్షణం నుంచి నేను ఎవరితో అన్నా ఉంటా, నేను ఏమన్నా దొబ్బించుకుంటా. నీకు హక్కు లేదు నన్ను అడగడానికి. నీ హక్కు నీ పిల్లల వరకే, నీ ద్వారా పుట్టారు కాబట్టి ఆ పిల్లల వరకు, వాళ్ళ ఖర్చుల వరకు నువ్వు మాట్లాడుకో. నాకు సంబంధించి కొడుక ఏ విషయమైనా, ఏ క్వశ్చన్ అన్నా అడిగేవాడు నరుకుతా నేను. అయిపోయింది, నాకు నీ మీద మర్యాద లేదు. నీ మిషన్ పని చేయకొని నువ్వు ఏడైనా దొబ్బించుకోరా భయ్. నువ్వు ఏడైనా సావు, నువ్వు దాన్ని తెచ్చుకుంటావు, దీన్ని తెచ్చుకుంటావు సైట్లలో. నువ్వు నాకు బూతులు వస్తున్నాయి, ఇంకా పడు. నువ్వు ఏమైనా చేసుకోరా భయ్. నువ్వు మాత్రం ఇంకా నా జీవితంలో రావద్దు. నీ మాటలు కూడా వినదలుచుకోలేదు, నాకు చిరాకు వస్తుంది నేను తలుచుకుంటే కూడా. మా అమ్మతో సంసారం చేస్తున్నానా నేను? సిగ్గుందా నీకు? ఉన్నావా లైన్లో? సిగ్గుందా నీకు? మా అమ్మతో సంసారం చేస్తున్నా చేతగాని ఎదవా నువ్వెందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాణించినావు? మరి రెంట్ కట్టాల్సింది, మరి జ్యోతినగర్కి వెళ్ళి ఎందుకు పంపించినావు? ఉండి సాగడని చెప్పాల్సింది, మరి ఎందుకు చెప్పాలి? మూసుకొని కూర్చున్నావు కదా ఆ రోజు. 10,000 రెంట్ కట్టాను కదా ఎంఐజీలో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎందుకు? నువ్వు ఫుడ్ ఏం ఫ్రీగా పెట్టలేనా? నీకు లెక్కలు ఇచ్చినా కదా, ఫోటో తీసి పెట్టుకున్నా ఆ సిస్టంలో. బాకీ నువ్వే ఉన్నావు, అందుకన్నా సర్వీస్ ఛార్జెస్ వేయలే, మెయింటెనెన్స్ ఛార్జెస్ వేయలే. అర్థమవుతుందా? నీకు నీ పిల్లల వరకే సంబంధము. నువ్వు ఎట్లాంటోడంటే నీ పిల్లలకి ఫోన్ నంబర్ కూడా ఇయ్యలేని చట్టకని దరిద్ర కోడివి.
బయట వాళ్ళ కోసం ఫోన్ మెయింటైన్ చేసేటోడి నువ్వు నీ పిల్లల్నితో మాట్లాడాలంటే కూడా ఏ వినోద్కో ఏ రాజాగాడికో ఫోన్ చేసి మాట్లాడి బ్రతుకు నీది. నువ్వేమ్రా నా గురించి కమెంట్ చేసేది యాదవ్ నా కొడక నువ్వు ఆ లంజలు ఏమనుకు ఆయన లంజలతో బ్రతుకు నీది. నీకేం తెలుసురా పెళ్ళామంటే ఏంటి, పిల్లలంటే ఏంటి, తల్లంటే ఏంటి నీకు తెలుసా? అసలు తెలుసా నీకు ఆ విలువ? పిచ్చి పిచ్చిగా మాట్లాడక చెప్తున్నా. ఇంకా ఆక్కో ఇక్కడితో నువ్వు వెళ్ళినావా నీ గురించి మాట్లాడుకో. నా పిల్లల గురించి కానీ నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, వాటికి లేవు. మంచి మర్యాద ఉండదు చెప్తున్నాయి. వచ్చినాక మాట్లాడుకుందాం రా. నీ మిషన్ నేను సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ నేను వస్తున్నా. నాకు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో ఎవరితో అనుకుంటావో పడుకోరాబై. నువ్వు ఎవరితో దగ్గర దొబ్బించుకో, నాకు సంబంధమే లేదు. నీ గురించి నేను పట్టించుకోదలుచుకోలే, అడగదలుచుకోలే. నా విషయం కూడా నీకు అనవసరం. ఇంకా నేను ఎక్కడ వెళ్తున్నా ఎక్కడ వస్తున్నా